సంస్కార భారతి కోటీస్ షాపింగ్ మాల్ ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సంస్కార భారతి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారని రచయితల సంఘం జిల్లా అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు అన్నారు. కోటీస్ షాపింగ్ మాల్ అధినేత కోటి సూర్యనారాయణ, సంస్కార భారతి జిల్లా అధ్యక్షుడు పత్తి రంగమన్నార్, విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు తూనుగుంట మల్లికార్జునరావు, ఓరియంటల్ స్కూల్ వైస్ ప్రెసిడెంట్ వి చలపతిరావు, పిఈటి సురేష్, కృష్ణ మందిరం నిర్వాహకులు నిమ్మకాయల శ్రీనివాసరావు, జంధ్యం రాధ రమణగుప్త తదితరులు పాల్గొన్నారు. ముందుగా విద్యార్థుల చేత శ్రీకృష్ణుని వేషధారణలతో అలరించారు. అనంతరం కోలాటం నిర్వహించారు. తర్వాత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉట్టికొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. బృందం వాళ్ళు కొద్దిగా రెస్ట్ తీసుకోండి. స్వామి గారు మూల విరాటికి అభిషేకం చేశారు. సంస్కార భక్తి జయ గీతాన్ని శ్రీమతి శారదా గారు హరిత గారు తర్వాత శ్రీకృష్ణ అలానే ఉండండి. నీహారిక మన ముందుకు వస్తుంది. పత్తి निहाल गुप्ता, हर्षित गुप्ता, मतलब पट మీరు పక్కన నా ఫోన్లో పేద ప్రజల
అండగా నిలిచిన శ్రీకృష్ణుని జయ జయ కృష్ణారాధికాపతే. తర్వాత భాగవతుల శ్రీమత్త కౌస్తుభ జై శ్రీకృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. కృష్ణం వందే జగద్గురుం. అన్ని వర్గాల భక్తులకి, ప్రజలకి గోపాలకృష్ణ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు మా మిత్రులు కోటీశ్వరు ఈ ఆహ్వానాన్ని, ఈ వేడుకలకి ఆహ్వానించారు. చాలా సంతోషం. మీ అందరికీ శ్రీకృష్ణ భగవానుడి ఆశీస్సులు ఉండాలని, ఎల్లవేళలా అందరూ ధన కనక వస్తు వాహనాలతో విరాజిల్లాలని, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఒకటే గుర్తుంచుకోండి, మన హిందూ పురాణాల్లో కానీ, ఖురాన్లో కానీ, బైబిల్లో కానీ ఎవరు నేను దేవుడిని చెప్పలా. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు నేనే సర్వంతరయామని, నేనే దేవుణ్ణి, నా నుంచే చూస్తారు, నా నుంచే వింటారు, నా నుంచే మాట్లాడతారు, నా నుంచే భుజిస్తారు, నా నుంచి విసర్జిస్తానని అన్నాడు. ఏకైక భగవానుడు విశ్వానికి గీతామృతాన్ని ప్రసాదించిన శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆయన సేవలు చేసుకోండి. భారతీయ సనాతన ధర్మం, హిందూ సనాతన ధర్మం గురించి చిన్నతనం నుంచే తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. సంస్కార భారతి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలని జరుపుతూ ఒక దైవభక్తి కాకుండా దేశభక్తి కూడా పిల్లల్లో పెంపొందించాలనే సదుద్దేశంతో, ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నిటి కూడా శ్రీకారం చుడుతుంది. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, అలానే రిపబ్లిక్ డే దినోత్సవ వేడుకలను కూడా నిర్వహిస్తూ దేశభక్తిని కూడా పెంపొందిస్తున్నటువంటి సంస్థ సంస్కార భారతి. ఈరోజు మన కృష్ణుడు అనంటే మనందరికి కూడా చిన్నతనంలో ఆయన చేసినటువంటి బాల్య శాస్త్రాలన్నీ కూడా మనకు గుర్తొస్తాయి. కానీ కృష్ణుడు అంటే ఆయన పుట్టిన వెంటనే తల్లిదండ్రుల మాట విన్నటువంటి ఒక గొప్ప పుత్రుడు శ్రీకృష్ణుడు. ఎందుకంటే ఆయన దేవకి వసుదేవులకి జన్మించినప్పుడు సాక్షాత్తు పరమేశ్వరుడి అవతారంతో, శంకు చక్రాలతోటి ఆయన అవతరించడం జరిగింది. శంకు చక్రాలతోటి అవతరించినప్పుడు కంసుడి నుంచి ఆయనకి ప్రమాదం సంభవిస్తుందనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళ తల్లిదండ్రులు నాయన ఈ విశ్వరూపాన్ని విరమించు అని చెప్పినప్పుడు పుట్టిన వెంటనే తల్లిదండ్రుల మాట విన్నటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ. అందుకనే చిన్నపిల్లలకి ఆ మాతృదేవో భవ పితృదేవో భవ అన్నటువంటి ఆర్యోక్తి ఏదైతే ఉందో అది పిల్లలకి తెలియచెప్పాలనే ఉద్దేశంతో, కృష్ణుడి యొక్క గాథల ద్వారా తెలియచెప్పాలనే ఉద్దేశంతో కృష్ణాష్టమి వేడుకలు చిన్నపిల్లలకి ఈ కృష్ణుడి యొక్క వేషధారణ పోటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కృష్ణుడు అంటే మనకేదో అల్లరి చిల్లరిగా తిరిగేవాడు అన్నటువంటిది భావన మనలో ఉంటుంది. అట్లా కాకుండా శ్రీకృష్ణుడు చేసినటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా లోక క్షేమం కోసం కాంక్షించి ఆయన చేసినటువంటి సందర్భాలు ఆయన లీలల ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఆయన మన్ను తిన్న తర్వాత వాళ్ళ అమ్మ అరే నోరు తెరిచి చూపించిన ఆయన అన్నప్పుడు, ఆ నోరు తెరిచి చూపించినప్పుడు ఆయనకి భౌరభాండాలన్నీ కూడా ఆయన నోట్లో చూపించడం జరిగిందంటే శ్రీకృష్ణ పరమాత్మ అంటే ఎటువంటి వాడు అన్నటువంటి విషయాన్ని ఆయన గాథల ద్వారా, ఆయన కథల ద్వారా మనం శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు ప్రపంచానికి భగవద్గీత అందించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క జన్మదినం. ఆ సందర్భంగా సంస్కార భారతి మరియు కోటి షాపింగ్ మాల్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ రోజున ఈ కార్యక్రమం దిగ్విజయంగా ప్రజలందరి సహకారంతో చక్కగా జరుగుతుంది. ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా సంస్థ తరపున, మా షాపింగ్ మాల్ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సంస్కార భారతి అఖిల భారత స్థాయిలో వివిధ శాఖల్లో ఈ కృష్ణాష్టమి సందర్భంగా 4 రోజుల నుంచి మరి ఒక 4 రోజుల వరకు దేశవ్యాప్తంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఒంగోలులో ఈరోజు కోటిస్మాల్ అధినేత శ్రీ కోటి సూర్యనారాయణ గారి చొరవతోటి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎక్కువ మంది పిల్లలు కృష్ణవేషధారణలో పోటీలో పాల్గొని మాకు సహకరించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ చిన్నారుల్లో సంస్కారం తెలియజేయాలనే ఉద్దేశంతో సంస్కార భారతి అన్నటువంటి సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలని శ్రీకారం చుడుతూ నేటి విద్యార్థుల్లో
దైవభక్తే కాకుండా దేశభక్తిని కూడా పెంపొందించాలనే ఉద్దేశంతో చిన్నతనం నుంచే సంస్కారవంతులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలకి రూపొందించడం జరుగుతుంది. అలానే సనాతన ధర్మం, హిందుత్వం గురించి కూడా పిల్లలకి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలకి శ్రీకారం చుడుతున్నారు. ముఖ్యంగా శ్రీకృష్ణుడి యొక్క బాల్యంలో చేసినటువంటి ఆయన లీలల ద్వారా ఆ విద్యార్థులకు ఒక గొప్ప సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు కూడా రూపొందించడం జరుగుతుంది. శ్రీకృష్ణ పరమాత్మ పుట్టిన వెంటనే తల్లిదండ్రుల మాట విన్నటువంటి ఒక ఆ దైవంగా కూడా మనం ఆయన బాల్య లీలల ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఆయన పుట్టినప్పుడే ఆ శంకు చక్రాలతోటి పుట్టినటువంటి సందర్భంలో దేవకి వసుదేవుల ఆజ్ఞతోటి ఆయన శంకు చక్రాలను కూడా వదిలేసి మామూలు మానవ రూపంలోకి వచ్చినటువంటి దైవం మానుష రూపేణ అని ఏ విధంగా అంటామో శ్రీకృష్ణ పరమాత్మ కూడా అటువంటి ఆ దశావతారాల్లో ఒక పరిపూర్ణమైనటువంటి అవతారంగా ముఖ్యంగా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయాలనే ఉద్దేశంతో అవతరించినటువంటి వాడు. మనకి భగవద్గీతని, ఈ లోకానికి భగవద్గీతని అందించినటువంటి ఆ కృష్ణం వందే జగద్గురుం ఆయన జయంతి వేడుకలని ఆయన కృష్ణాష్టమి సందర్భంగా నిర్వహించుకోవడం గొప్ప విషయం. ఈరోజు ఎంతోమంది విద్యార్థులు ఒక 100 మంది దాకా ఈరోజు ఈ పోటీల్లో పాల్గొనడానికి వచ్చారంటే నిజంగా కృష్ణుడి యొక్క తత్వం మీద విద్యార్థులకి ఎంతటి మక్కువ ఉందో కూడా మనకు అర్థమవుతుంది. ఇటువంటి కార్యక్రమానికి ఊతం ఇచ్చినటువంటి వారు కోటి సూర్యనారాయణ గారు, వారికి కూడా మరొకమారు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ముస్లిమ్స్ కూడా వచ్చారు కదా. అలానే ఈరోజు ఒక ముస్లిం విద్యార్థి కూడా శ్రీకృష్ణుడి యొక్క వేషధారణ వేసుకొని రావడం అనేది నిజంగా చాలా ఆనందకరమైనటువంటి విషయం.